రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరు మండలంలో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు కోర్టులలో కేసులు వేశారని తెలిపారు. ప్రభుత్వం తరఫున కోర్టుల్లో కౌంటర్లు వేసి తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత వాటిని కూడా పంపిణీ చేశామని చెప్పారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. జగన్ మాత్రం ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా యుద్ధంలో నిలబడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల సహకారం జగన్మోహన్ రెడ్డికే ఉందని అన్నారు. తమ ప్రభుత్వంలో లబ్ధి చేకూరిందనుకుంటేనే తమకు ఓటెయ్యండని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు 5 సంవత్సరాలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ 31 లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా మహిళల పేరిటి మీద ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్లో నవరత్నాల ఇళ్ల పట్టాలకు పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసి ఇప్పటికీ 15 లక్షల రిజిస్టర్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేశాం. అందులో భాగంగా మన మండలంలో 1660 రిజిస్టర్ పత్రాలు అందజేస్తున్నాం. లబ్ధిదారులకు 10 ఏళ్ల తర్వాత క్రయ విక్రయ దాన వారసత్వ హక్కులు పొందేలా అసైన్ భూముల చట్టాన్ని సవరించాం. అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కళ నెరవేరుస్తుంటే చంద్రబాబు అడ్డుకుని 1191 కేసులు వేయడం జరిగింది కోర్టులో, మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని. అందువల్ల చాలా వరకు జాప్యం జరిగింది. మరలా మనం కౌంటర్ దాఖలు చేసి కోర్టులో మన ప్రభుత్వానికి సంబంధించిన లాయర్లందరూ కూడా పరిస్థితులంతా తెలియజేసి మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత మనం ఇళ్ల స్థలాలన్నీ కూడా ఇచ్చాం. 4:30-5 గంటలకు వచ్చి వాలంటీర్స్ మిమ్మల్ని నిద్రలేపి పెన్షన్ మీ చేతిలో పెడుతున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగి ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వెళ్తే సాయంత్రం 5 దాకా కూర్చోబెట్టి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పంపించేవాళ్ళు. ఈరోజు మీరు ఆఫీసులకు వెళ్లకుండానే మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ అందజేస్తా ఉన్నారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలని మీరు మండల హెడ్ క్వార్టర్స్కో జిల్లా హెడ్ క్వార్టర్స్కో పోని అవసరం లేకుండా గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు అన్ని పనులు కూడా మన గ్రామాల్లోనే మనం చేసుకుంటా ఉన్నాం. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాలంతా ఏకమై ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట, ఇంట్లో కూర్చోబెట్టాలంట, వాళ్ళ అధికారంలోకి రావాలంట. చంద్రబాబు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, భారతీయ జనతా పార్టీ ఒక పక్క, కాంగ్రెస్ పార్టీ ఒక పక్క. ఇంకా సిపిఎం సిపిఐ గురించి మనం అనుకోబడలేదు. తెలుగుదేశం జనసేన ఒకటైనారు. ఇంకా పవన్ కళ్యాణ్ సంగతి మీకు అందరికీ తెలుసు. ఇప్పటికే 5 పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నాడు ఆయన. చంద్రబాబు దగ్గర కూడా ఈ మధ్యనే తాలిబొట్టు కట్టించుకొని 6వ దారిగా చంద్రబాబు దగ్గర ఉన్నాడు. ఆయన బ్రతుకది. వాళ్ళిద్దరూ కలిసి ఏకమై వస్తున్నారు మీ వద్దకు. బీజేపీని కూడా కలుపుకునేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బహుశా కలవచ్చేమో 2-3 రోజుల్లో. ఎంతమంది ఏకమైనా జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మీ ఆశీర్వాదంతో సింహం సింగల్గానే వస్తుంది. పులివెందుల సింహం. ఆయనకు వేరే వాళ్ళ అవసరం లేదు, పొత్తులు అవసరం లేదు మాకు. మా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలతోనే పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్ లోకి రాబోతా ఉన్నాడు. బీజేపీ అవసరం లేదు, తెలుగుదేశం అవసరం లేదు, పవన్ కళ్యాణ్ అవసరం లేదు, ఎవ్వరూ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదం ఉంది, పేద ప్రజల సహకారం ఉంది.
ఆశీర్వాదం ఉంది. మీతోనే పొత్తు పెట్టుకొని ధనవంతులతో కోటీశ్వరులతో యుద్ధం చేసేదానికి ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగుతున్నాడు. మీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఇంకొక విషయం గమనించండి.